గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయమును ప్రభు ఎరిగిన వాడై ఉన్నాడు. నిరాశ చెందవద్దు. కానీ నీవు ఒకవేళ దైవ రూపము లేనివాడవైతే దైవారాధికుడు కాలేవు. దైవ రూపంలో ఉన్నవారు దైవారాధికులు ఆరాధనలో నుండి వారికి కావలసింది వారు అందుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని రూపంలో నిర్మింపబడిన వాడు దైవాధికారము అనగా దేవుడు ఇచ్చిన అధికారముతో నింపబడిన వాడై ఉన్నాడు. దేవుని రూపంలో నిర్మింపబడిన వాడు దైవ సహవాసమును పొందుకున్న వాడై ఉన్నాడు. దేవుని రూపముతో నిర్మింపబడిన వాడు దైవ రూపములో నిలిచిన వాడు, దైవ రూపములో కలిగి ఉన్నవాడు దైవారాధికునిగా ఉన్నాడు. నీ రూపము ఏమిటి? దేవుని రూపాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుని రూపములోనికి నీవు మారుచున్నావా? దేవుని రూపములోనికి నీవు మారి ఉన్నావా? క్రీస్తు యేసు దేవుని ప్రతిబింబమై సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. సర్వ సహవాసమును తన ప్రజలతో కలిగిన వాడై ఉన్నాడు. సర్వాధికుడయ్యునను సర్వాధికారము కలిగిన వాడయ్యునను కూడా, దేవుని బిడ్డలారా, సర్వాధికుడయ్యునను కూడా దైవ ఆరాధికునిగా ఆయన నిలిచిన వాడై ఉన్నాడు. ఆ క్రీస్తు యేసుని పోలి మనము సైతము అట్టి దేవుని రూపములోనికి మారవలసిన వారమై ఉన్నాం. నీ రూపము ఏది? ఎవరి రూపము నీది? ఎవరు వాడవు నీవు? దైవ రూపం అద్దబడిందా జీవితంలో? దైవాధికారం లేనివానిగా నీవు ఉన్నావేమో. నేను ధైర్యంగా ఒక మాట చెప్తూ ఉంటాను. నేను మనిషినే కానీ కొన్ని పర్యాయములు నాలో కూడా భయం నెలకొంటుంది. కానీ సాధారణంగా దేవుని బట్టి నేను భయపడను. నా బంధాలకు చాలా విలువనిచ్చి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అటువంటి వాటి విషయమే ఒక్కొక్కసారి నేను భయపడతాను. స్నేహాన్ని కోల్పోకూడదు, బంధాలని బంధుత్వాల్ని జాగ్రత్తగా చూసుకొనవలనని ప్రయాసపడతాను. ఆ విషయంలో బహు జాగరూకత కలిగి ఒకవేళ ఆ విషయంలో ఎప్పుడైనా భయం కలుగుతుందేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో సైతము దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుంటూ ఉంటాను. కానీ దుష్ట శక్తుల గురించి, దురాత్మ ప్రభావమును గూర్చి, పాపమును గూర్చి, పాప బలమును గూర్చి నేను భయపడను. ఎందుకో తెలుసా? నా దేవుడు నాలో ఉన్నాడు. నా దేవుని రూపము దేవుడు నాకు అద్దాడు. నా దేవుని సహవాసము దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుని అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. గనుక దేవుని సేవకునిగా నేను సాతానును గద్దించగలను, సాతానును గద్దించచ్చు ఉన్నాను. దైవాధికారమును బట్టి, దైవ శాస్త్రమును బట్టి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తూ ఉన్నాను. I am strong, I am not weak, because I am made in the very image of God, because I am cleansed by the blood of God, because I am destined for the kingdom of God. I am strong because I bear the image of God. దేవుని రూపాన్ని నేను కలిగి ఉన్నాను కనుక నేను ధైర్యము కలిగి ఉన్నాను, నేను బలవంతుడినై ఉన్నాను. నీవు ధైర్యంగా ఉన్నావా? నీవు అధికారముతో ఉన్నావా? ఎండకు వాడిపోతుంది పువ్వు, కానీ ఏ పువ్వు అయితే, ఏ చెట్టు అయితే అది లోతులలోనికి వెళ్ళి బలముగా నాటబడి దాని వేరులు భూమిలోనికి చొచ్చుకుపోయి ఉంటూ ఉన్నాయో, ఆ చెట్టు ఎండ వేడిమి ఎంత అధికముగా ఉన్నను కూడా నిత్యము చిగురిస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. లోకములో వేడిమి వంటి శ్రమలు ఎన్ని కలిగినను కూడా క్రీస్తు యేసులో నీవు నాటబడిన వాడవైతే, క్రీస్తు యేసుని రూపములో నిత్యము నీవు నిలిచిన వాడవైతే నిత్యము వెలుగుచూ ఉంటావు, నిత్యము ఫలిస్తూ ఉంటావు, వాడిపోవు. ట్రాన్స్ఫార్మ్ టు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని రూపంలోనికి మారండి. దేవుని అడగండి, ప్రభువా నీ రూపాన్ని నాకు ఇచ్చావు, కానీ ఆ రూపాన్ని నేను కోల్పోయానేమో. రెస్టోర్ దాట్ ఇమేజ్. తిరిగి నీ బంధములోనికి నన్ను తీసుకుని రా. తిరిగి నీ అధికారము నాకు ఇవ్వు. తిరిగి నీ ఆరాధికునిగా నన్ను నిలబెట్టు. ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్. నన్ను నేను నీకు అప్పగించుకొనొచ్చు ఉన్నాను, అప్పచెప్పచ్చు ఉన్నానని దేవుని వైపు చూచి దేవునికి నిన్ను నీవు అప్పచెప్పుకో.